ఆ స్వరం నీలి మేఘాలను కరిగిస్తుంది. ఆ గానం జగాన్ని ఊయలలోగిస్తుంది. గాలి కెరటాలతో దోబూచులాడుతుంది. తన సుమధుర స్వరరాగాల పల్లకిలో ఊయలలోగిస్తున్న ఆ మహిమాన్విత మంత్రముగ్ధ గళమే ఎస్ జానకి. చరాచర సృష్టి స్థితిలైన సరిగమలను సర్వాలంకార భూషితంగా తనలో ఇముడ్చుకున్న సిస్లా జానకి గుంటూరు జిల్లా రేపల్లె తాలూకా పల్లపట్ల గ్రామంలో జన్మించారు. చిరుప్రాయం నుంచే రేడియో ఆమె ప్రియ నెచ్చరి. అందులో వచ్చే లతా మంగేష్కర్, ఆశా భోన్స్లే పాటలు ఆమె లేత కంఠంలో మృదువుగా ప్రతిధ్వనించేవి. చిన్నప్పుడు నాకు 3-4 ఏళ్ళు ఉండేప్పుడే నన్ను అందరూ వాళ్ళ ఇళ్ళకి ఎత్తుకెళ్ళిపోయేవాళ్ళు పాటలు పాడించుకొని. ఫ్యాన్స్ అనమాట. పాడించుకొని ఎంత బాగా పాడుతున్నదని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు. తర్వాత మేము రాజమండ్రిలో ఉన్నప్పుడు నాకు 10 ఏళ్ళు వచ్చినాక మా అమ్మ బలవంతంగా నాకు ఇష్టం ఉండేది కాదు యాక్చువల్గా సంగీతం నేర్చుకోవడం. ఎప్పుడు చూసినా ఈ సినిమా పాటలు, లతా మంగేష్కర్ పాటలు అవి పాడడం అదే పిచ్చి అనమాట. కానీ బలవంతం చేసి ఒక టీచర్ దగ్గరికి పంపించింది. 1 సంవత్సరమే. పైడి స్వామి గారని నాదస్వర విద్వాన్, ఆయన సంగీతం నేర్పారు. ఆ రోజుల్లో రాజమండ్రిలో క్రాంతి కళామండలి పేరుతో ఓ సంస్థ ఉండేది. ఆ సంస్థ తరఫున జానకి వేదికలు ఎక్కడం ఆరంభించారు. చిన్నతనం నుంచి భయము బెరుకు ఎరుగని జానకి జంకు గొంకు లేకుండా ఎన్నెన్నో సినిమా పాటల్ని నోరారా పాడేవారు. హైదరాబాద్లో మా అమ్మ పోయిన తర్వాత మా బావగారింట్లో ఉండేవాళ్ళం. అక్కడ ఉండగా నేను కొన్ని ప్రోగ్రాంలు చేసా. అక్కడ లైట్ మ్యూజిక్ ప్రోగ్రామ్స్, రేడియోలో వాటిలో కూడా కొంత కాంపిటీషన్స్ అవి వెళ్ళాను అనమాట. అప్పుడు నేను ప్రోగ్రాంలు పాడుతుంటే మా మామగారు విన్నారు, చంద్రశేఖరం గారు, మోనో యాక్టర్ ఆయన. ఆ స్టేజ్లో అపీరెన్స్ అనమాట. ఈ 2-3 నిమిషాల్లో గ్యాప్ ఉంటుంది కనుక ఒక పాట నాకు ఆ గ్యాప్లో పాడితే బాగుంటుందని ఆయన అడిగారు. ఆ టైంలో మా ఆయన ఏం చేశాడంటే, నీ ప్రోగ్రాంలో నువ్వు మేకప్ మార్చుకొచ్చే లోపల ఒక పాట పాడించుకోవడం అసలు ఇదేమన్నా సమంజసంగా ఉందా, అస్సలు బాగలేదు ఇది, నువ్వు సినిమా ఫీల్డ్ కన్నా ఇంట్రడ్యూస్ చేస్తే గ్రేట్ సింగర్ అవుతుంది అని చెప్పాడు. దాంతో ఏవిఎం స్టూడియోకి ఉత్తరం రాశారు మామగారు. ఏవిఎం స్టూడియో నుంచి వెంటనే లెటర్ వచ్చింది ఆడిషన్కి రమ్మని. సరే బయలుదేరి మెడ్రాస్ వచ్చాం. వాళ్ళు ఆడిషన్కి చాలా పొంగిపోయినారు. చెట్టియారు వాళ్ళు స్టాఫ్ ఆర్టిస్ట్గా చేర్చుకున్నారు. ఓసారి దర్శకులు వి రామచంద్రరావు గారితో కలిసి జానకి ప్రముఖ సంగీత దర్శకుడు టి చలపతిరావును కలవడానికి వారింటికి వెళ్లారు. 1957 ఏప్రిల్ 4న తన తమిళ చిత్రం విధియన్ విళయాట్టులో తొలిసారిగా జానకి అవకాశం ఇచ్చి 2 పాటలు పాడించారు. అయితే ఆ చిత్రం విడుదలకు నోచుకోలేదు. కానీ జానకి గొంతు అప్పటికే పాడుతున్న వారికి భిన్నంగా ఉండటం ఆమెకు ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చాయి. ఆ తర్వాత రోజే మరో అవకాశం జానకిని వెతుక్కుంటూ వచ్చింది. కేబీ తిలక్ నిర్మించిన ఎమ్మెల్యే సినిమా కోసం గాన గంధర్వుడు ఘంటసాలతో కలిసి ఓ తెలుగు పాటను గానం చేశారు. పెంగ్యాల స్వరపరిచిన ఆరుద్ర రచన నీ ఆశ అడియాస ఆమె గొంతులోంచి కాదు, గుండెల్లోంచి సన్నగా, బాధగా, విషాదంగా జాలువారింది. ప్రేక్షకులను కంటతడి పెట్టించింది. ఆ శోక గీతాల నుంచి క్రమంగా జానకి సుమధుర గాన ప్రవాహం వైపు మళ్లారు. గొంతు విప్పిన తొలి ఏడాదే 6 భాషల్లో 100 పాటలు పాడి కొత్త చరిత్ర సృష్టించారు. 1961లో వచ్చిన మురిపించే మువ్వలులో ఇదే గీతాన్ని నీలీల పాడేద దేవా అంటూ జానకి గానం చేసి తెలుగు ప్రేక్షకుల్ని సైతం భక్తి సాగరంలో ఓలలాడించారు. ఈ గీతం సృష్టించిన సంచలనం చలనచిత్ర రంగంలో జానకి స్థానాన్ని సుస్థిరం చేసింది. పెండ్యాల నాగేశ్వరరావు జానకి బావా మర్దళ్ళు సినిమాలో మరో అవకాశం ఇచ్చి ఆమె స్థానాన్ని మరింత పదిలం చేశారు. ఆ చిత్రంలో ఆమె కంఠం నుంచి జాలువారిన ఆరుద్ర రచన నీలి మేఘాలలో. ఈ పాట నేటికి తెలుగు ప్రేక్షకుల హృదయాలలో గిరికీలు కొడుతూనే ఉంది. ఆ గీతాలతో ఆమెకు తిరుగులేకుండా పోయింది. ఇక అక్కడి నుంచి జానకి జైత్రయాత్ర ఆరంభమైంది.
ఉద్దండుల సంగీత సారథ్యంలో జానకి గళం పురివిప్పింది. నేను మా ఆయన నుంచి ఎవరితోనో మాట్లాడుతున్నాం. ఆయన వచ్చి అక్కడికి అమ్మా పిలవగానే ఎవరైనా చూస్తే బిఎన్ రెడ్డి గారు, అమ్మా నా పిక్చర్లో నువ్వు పాడతావా అని అడిగారు. నాకు షాక్ అయిపోయింది అనమాట. ఏమిటి ఇంత పెద్దవారు మీరు వచ్చి నా పిక్చర్లో నువ్వు పాడతావా అని మీరు అడగటం ఏమిటి, మీరు ఆర్డర్ వేయాలి, నేను పాడాలి, నేను చాలా చిన్నదాన్ని, పాడతావా అని మీరు అడగకూడదు అని అన్నాను. ఆ తర్వాత ఆయన పూజా ఫలంలో నా చేత పాడించుకున్నారు. 3 పాటలు పాడాను అందులో. మదనా మనసాయేరా అనో పాట, శివదీక్షా పరూరాలనూరా అనో పాట, పగలే వెన్నెలా. పూజా ఫలంలోని సినారీ గేయం పగలే వెన్నెల అందంగా మృదువుగా పల్లవిస్తుంది. పియానో స్వరాలకు జానకి గళం నుంచి జాలువారిన చల్లని వెన్నెల కాంతి జతకలిసి ఆ పాటను ఆహ్లాదంగా మలిచాయి. శాస్త్రీయ, లలిత, జానపద, పాశ్చాత్య శైలులు ఆమె కంఠాన్ని అలవోకగా అల్లుకుపోతాయి. ఏ భాషలో పాడినా పాటను అర్థం చేసుకుని నుడికారం యాసను గ్రహించి సునాయసంగా గానం చేసే జానకి కన్నడ చిత్రం హేమవతిలోని శివ శివ ఎన్నద నాళిగేయకే, శివ శివ ఎన్నద నాలిగేయకే, శివనను స్మరించద జీవవు ఏకే. ఇందులో 2 రాగాలు వచ్చేసినాయి. మొదటి లైను అభోగి రాగం, రెండో లైను తోడి. అందులో చివర స్వరాలు 4 తిరగదు, అంత ఫాస్ట్గా ఉంటాయి అన్నమాట. అందులో కూడా ఈ రాగం ఆ రాగం మిక్స్ అయ్యి వస్తాయి. కన్నడం, మలయాళం, తమిళం, ఒరియా, హిందీ, పంజాబీ, సంస్కృతం వంటి ప్రముఖ భాషల్లోనే కాదు, తుళు, కొంకణి, బడగ వంటి అరుదైన భాషలు సైతం జానకి గళ పరిమళంతో పునీతమయ్యాయి. జపనీస్, జర్మనీ, సింహళ భాషలకు సైతం ఆ పరిమళాలు సోకాయి. తెలుగమ్మాయి అయిన జానకి తెలుగులో కంటే మలయాళం, తమిళంలోనే ఎక్కువగా పాటలు పాడారంటే ఆశ్చర్యం కలక్కమానదు. కన్నడంలో పిబి శ్రీనివాస్తో ఎక్కువ గీతాలను ఆలపించారు. 17 భాషల్లో మొత్తం 16,000 పైచిలకు పాటలు పాడారు. తెలుగు దాన్ని అయ్యుండి ఇన్ని భాషలు, వేరే భాషలన్నీ ఇన్ని భాషలు పాడాను. భాషకి దీనికి సంబంధం లేదండి. అసలు ఇది ఈ భాషలు అనేది మనం పుట్టించుకుని మనం కల్పించుకున్నావు, కానీ అసలు భాషలు ఏమిటి? మనుషులందరూ ఒకటే.